పన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టిందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. నగరంలో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆదాయంపై ఫోకస్ పెట్టింది జీహెచ్ఎంసీ. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, పర్మిషన్ ఫీజులు ఎప్పటికప్పుడు రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బల్దియా. ఇంతకీ జీహెచ్ఎంసీకి వస్తున్న ఆదాయం ఎలా వస్తుంది ఇప్పుడు చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తవ్వాలంటే అందుకు భారీగా ఖజానా అవసరం. ప్రస్తుతం వస్తున్న ఆదాయంతో మెయింటెనెన్స్, అప్పులు చెల్లించేందుకు మాత్రమే సరిపోతుంది. దీంతో అనేక ప్రాజెక్టులకు నిధులు లేక ఆలస్యమవుతూ వస్తున్నాయి. స్టాండింగ్ కమిటీ పాలక మండలి వేల కోట్ల ప్రాజెక్టులకు ఓకే చెప్పినా ఇప్పటికీ అవి పూర్తి కాలేని పరిస్థితి. దాంతో వసూళ్లపై ఫోకస్ పెట్టిన బల్దియా అధికారులు ఆదాయాన్ని రాబట్టే పనిలో పడ్డారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూళ్లలో భాగంగా హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు ఇచ్చింది జీహెచ్ఎంసీ. ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లుగా బల్దియా గుర్తించింది. అలాగే వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీ పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు బయటపడింది. దీంతో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ రెండు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు పంపారు. అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలో వ్యాపార విస్తీర్ణం పెరగడంతో జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక సురేష్ ప్రొడక్షన్స్ కు చెందిన రామానాయుడు స్టూడియో 68,000 SFTలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికోసం 2,65,000 రూపాయలు చెల్లించాలంటూ నోటీసులిచ్చారు. ప్రస్తుతం 1900 SFTకి 7,600 రూపాయలను సురేష్ ప్రొడక్షన్స్ చెల్లిస్తోంది. రెండు సంస్థలు పెంచిన ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జీహెచ్ఎంసీకి ఎక్కువ ఆదాయం ఆస్తి పన్ను, నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఫీజులతో మాత్రమే ఉంటుంది. నగరంలో వ్యాపారాలు చేసేవారు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీకి ఆస్తి పన్ను ద్వారా దాదాపు 2,500 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు కేవలం 1,464 కోట్లు మాత్రమే బల్దియా ఖజానాకు చేరింది. మార్చి చివరి నాటికి మరో 1,000 కోట్ల వరకు రావాల్సి ఉంది. దాంతో పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్ను వసూళ్లపై ఫోకస్ చేయాలని బల్దియా అధికారులు డిసైడ్ అయ్యారు. గ్రేటర్ పరిధిలో 2,50,000 నుంచి 3 లక్షల వ్యాపార సముదాయాలు ఉన్నట్లు అంచనా వేస్తున్న అధికారులు ప్రతి ఒక్కరి నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజు కలెక్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 115 కోట్ల ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేశారు. గతేడాది డిసెంబర్ 31 నాటికి 90 కోట్లు మాత్రమే వసూలవ్వగా ఈ ఏడాది 15 కోట్లకు పైగా అదనంగా వసూలు చేసి మరొక 5 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా దీర్ఘకాలం ట్రేడ్ లైసెన్స్ ఫీజు పెండింగ్ లో ఉన్న స్టూడియోలకు, షాపులకు నోటీసులు జారీ చేశారు. ఇలా అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని ఉపయోగించుకుంటున్న జీహెచ్ఎంసీ అధికారులు ఆదాయాన్ని భారీగా రాబట్టుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి ట్యాక్స్ వసూలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లతో పాటు టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి వేగంగా అనుమతులు ఇచ్చి ఫీజులను రాబట్టాలని డిసైడ్ చేశారు.